హలో అండి. గుల్లగా, క్రిస్పీగా, కరకరలాడుతూ జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మీడియం సైజ్ గ్లాస్ తోటి పుట్నాలు తీసుకొని, ఒక స్పూన్ వాము కూడా వేసుకొని మెత్తగా పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ తోటి 3 గ్లాసుల బియ్యపిండి, మీడియం సైజ్ గ్లాస్ తోటి పుట్నాల పొడి వేసుకొని, రుచికి సరిపడగా ఉప్పు, కారం, నువ్వులు ఇవన్నీ వేసేసుకొని ముందుగా పొడి పిండిని అలాగే కలపాలి నీళ్లు పోయకుండా. అన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం వేడి నీళ్ళు పోసి కలుపుకోవచ్చు, లేదంటే చన్నీళ్ళతో అయినా కూడా బాగా వస్తాయి. నేను కొంచెం వేడి చేసి నీళ్ళని వేడి నీళ్ళతోటే కలిపాను. పిండంతా బాగా కలిసేలాగా కలిపి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా సాఫ్ట్గా కలుపుకొని పైన ఒక 2 చెంచాల నూనె వేసుకుని మళ్ళీ మరొకసారి కలిపాను. చూసారు కదా, పిండి కలిపేటప్పుడే మనకి తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉందో చూడండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని నూనె పోసుకుని, నూనె కాగిందేమో చూసుకోవాలి. జంతికల గొట్టంలో 3 హోల్స్ ఉండేది జంతికలది ఉంది నా దగ్గర, ఒక ప్లేట్ అది పెట్టుకున్నాను. ఒత్తడానికి వస్తుందా రాదా టెస్ట్ చేశాను. అలాగే నూనెలో కాగిందా లేదా నూనె అని ఒక చిన్నది వేస్తే అది చక్కగా పైకి తేలింది, అంటే నూనె కాగింది. ఇప్పుడు దీంట్లోకి మనం జంతికలన్నీ ఒత్తేసుకుంటూ ఉన్నాం. ఫస్ట్ ఒకటి పెద్దగా ఒత్తాను, చాలా టైం పట్టింది దీనికి. మళ్ళీ ఇలా వద్దులే పేపర్ మీద ఒత్తుకుందాం అనిపించింది. కవర్ మీద ఒత్తాను తర్వాత అన్నీ కూడా. ఎప్పుడు మనం స్టవ్ని హైలో పెడితే పైన మాడిపోతుంది, లోపల వేగదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చక్కగా క్రిస్ప్గా లోపల వరకు వేగి చాలా గుల్లగా వస్తాయి. కలర్ కూడా చక్కగా వస్తాయి, మరీ డార్క్గా కాకుండా. చూసారు కదా, బాగున్నాయి, చాలా చాలా చక్కగా వచ్చాయి. విరిపి చూస్తే కూడా మనకి చక్కగా గుల్లగా మధ్యలో హోల్ కనిపిస్తోంది కదా, చాలా సాఫ్ట్గా చాలా గుల్లగా వచ్చాయి. ఇప్పుడు ఒక కవర్ తీసుకుని కవర్ మీద ఇలా చిన్నగా ఒత్తేసుకుని పెట్టుకున్నాను. ఒకేసారి మనం ఒక 7, 8, ఒక 10 అలా ఒత్తేసి పెట్టుకుని కవర్ మీద నుంచి తీసివేసి కాల్చేయచ్చు. ఇది ప్యాక్ చేసుకోవాలన్నా, ఎవరికైనా ఇవ్వడానికైనా చూడ్డానికి కూడా అందంగా ఉంటాయి. ఇలా చిన్న చిన్నవి అయితే తొందరగా కాలుతాయి కూడా, తొందరగా వేగుతాయి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా ఎలా కుదిరాయో చేసుకుని కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.